విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఇరుసు చెట్టుకు ఈరోజు ఉదయం 9:15 వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రయుక్తంగా బొట్టు పెట్టి పూజలు నిర్వహించారు. జిల్లా గంటేడ మండలం కొండ తామరాపల్లిలో చల్లా అప్పలనాయుడు కళ్ళంలో ఈ చెట్టును పూజారి గుర్తించారు. పూజా కార్యక్రమంలో ఈవో శిరీష, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస నాయుడు, పూజారి బంటుపల్లి వెంకట్రావు, గ్రామ సర్పంచ్ కోడెల ముత్యాల నాయుడు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరిమాను ఉన్నదని సాక్షాత్కరించినట్లు, అదేవిధంగా లోకవరపు సత్యం గారి కళ్ళంలో ఉన్నట్లుగా సాక్షాత్కరించినట్టు వారు నేను సాయంత్రం చెప్పడంతో ఈరోజు ఉదయం ముహూర్తం పెట్టుకొని ఇప్పుడు 9:15 చెట్టుకు పూజలు చేసి అమ్మవారికి పూజలు చేసి పసుపు కుంకాలని సమర్పించడం జరిగింది. మరి 24వ తేదీన ఉదయం 8:30 సిరిమాను చెట్టుని ఇక్కడ నుంచి పూజలతోటి తరలించడానికి గాను ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతర అనేది అక్టోబర్ 6వ తారీఖుని 7వ తారీఖుని జరుగుతుంది. ఈ అక్టోబర్ 7వ తారీఖున జరగబోయే సిరిమానుకి కావాల్సిన వృక్షం చింత చెట్టు. ప్రతి సంవత్సరం కూడా మేము రాట చేయడం జరిగింది. 12వ తారీఖుని ఆరోగ్య దీక్ష చేయడం, తర్వాత అమ్మవారు స్వప్నంలో ఆవులి లభ్యమయ్యి ఇక్కడ కొండ తామరపల్లి గ్రామంలో చల్ల అప్పలనాయుడు వారి కళ్ళంలోని ఈ సంవత్సరం సత్కరించింది. అలాగే ఇరిసిమాను కూడా లోకవరపు సత్యం గారు వారి యొక్క కళ్ళంలోని లభ్యమైంది. వారు కూడా నిన్ననే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా చెట్టు కోరింది, మీ యొక్క అనుమతి కావాలంటే వెంటనే వారు ఏం చేశారంటే మేము అంగీకరించాము, మీరు పూజలు చేసుకోమని తర్వాత తీసుకున్నామని అంగీకరించాము. వెంటనే మా ఈఓ గారి కార్యాలయానికి వెళ్ళి మా ఈఓ శిరీష్ గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు అశోక్రాజు గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి, ఆర్టీజీ విజయలక్ష్మి గారికి, ఇక్కడున్న స్థానిక మినిస్టర్ గారు మన కొండపల్లి శ్రీనివాసరావు గారికి కూడా తెలియజేయడం తర్వాత మా ఈదులో కొంతమంది తెలియజేసిన తర్వాత అఫీషియల్గా మన ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి 24వ తారీఖుని ఉదయం 8:30 చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా కార్యక్రమం అవుతుంది. ఈ ఊరు శ్రీ 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 పైడితల్లమ్మ వారి ఉత్సవం అక్టోబర్ 7వ తారీఖు నాడు మరి మీ అందరి సహకారంతో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎంతో రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా జరుగుతుంది, చాలా క్రమశిక్షణతో జరుగుతుంది. దాంట్లో ఏర్పాట్లో భాగంగా మరి మొన్న వారం ముహూర్తప్రాట వేయడం, మళ్ళీ ఈ బుధవారం నాడు మరి తల్లి చెట్టుని ఇక్కడ కొండ తామరపల్లిలో కనుగోవడం, మరి అప్పలనాయుడు గారు సత్యం గారు కళ్ళల్లో 2 చిన్న చెట్లని కూడా ఐడెంటిఫై చేయడం, మరి ఈరోజు మనం బొట్టు పెట్టి మరి తల్లిని ఇక్కడ కొలువై ఉండమని కోరడం, అలాగే రేపు 24వ తారీఖు నాడు ఉదయం 8:30 శాస్త్రోక్తంగా పూజలు జరిపించి మరి సాయంత్రం వరకు కూడా అందరూ కూడా భక్తులు దర్శనం చేసుకొని మరి తల్లిని ఇక్కడ నుంచి ఆ సినిమాను తయారు చేయడం కోసం ఉప్పంపేటకి మరి ఊరేగింపుగా తరలించే కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు. మనం గమనించవలసింది ఏంటంటే ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో మరి తల్లికి ఎంతో సంబరాలు జరిపించి ఆ తల్లి ఆశీస్సుల్ని మనందరం కూడా పొందుతున్నాం. మరి తల్లి పండుగ స్టార్టింగ్ నుంచి నూతనాటేషన్ నుంచి మళ్ళీ సినిమాను ముగింపు, తర్వాత తెప్పోత్సవం, తర్వాత మామూలు ఇవన్నీ కంబాలు ఉయ్యాల కంబాలు ఇవన్నీ జరిగినంత వరకు కూడా మరి ఎక్కడా కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా తల్లి పండుగ జరిపించుకుంటాం. మనం జస్ట్ నిమిత్తం మాత్రమే, కానీ తల్లి మొత్తం పండుగ జరిపించుకొని వచ్చిన భక్తులను ఆశీర్వదించి మళ్ళీ వచ్చే పండుగకి వాళ్ళ కోరికలు తీరి మళ్ళీ ఎక్కువ సంఖ్యలో పాల్గొనేట్టుగా మరి ఇదొక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మరి ప్రచారం మీరు కూడా బాగానే చేస్తున్నారు, ఇంకా బాగా చేసి 7వ తారీఖు సినిమానోత్సవంకి ఎక్కువ మంది భక్తులకి తెలియపరిచి మరి అందరిని ఆహ్వానించి మన విజయనగరం జిల్లా మరి విజయనగరం పట్టణంలో గ్రామ దేవతగా వెలిసి మనందరికీ కూడా ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పైడితల్లమ్మ ఏదైతే మనం రక్షిస్తుందో ఆ తల్లి రుణం తీర్చుకుందామని, తల్లికి అందరూ కూడా సేవిద్దామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ మరి ప్రచారం ఉండాలని కోరుకుంటున్నాం.